గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తోంది. మీరు చూస్తున్న విజువల్స్లో ఆదిలాబాద్ విజువల్స్ అవన్నీ. ఆదిలాబాద్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా అక్కడ కాలువలన్నీ కూడా జలమయమైపోయాయి. కడెం ప్రాజెక్ట్ అండ్ స్వర్ణ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. సో నిండు కుండల్లా మారిపోయాయి. గేట్లపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది. కామారెడ్డి దగ్గర పోచారం రిజర్వాయర్ సంగతి మనం చూస్తున్నాం. గేట్ పైనుంచి నిండు కుండలా మారిపోయి గేటు పైనుంచి ఆ వరద నీళ్లు రావడమే కాకుండా అటు మరోవైపు నుంచి గండి కూడా పడినట్టు కనబడుతోంది. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, గండి పడినట్టుగా కనబడుతోంది. పక్క నుంచి ఓ భారీ గుంత ఏర్పడింది. ఆ నీళ్ళని కూడా ఆ పోచారం రిజర్వాయర్ గేట్లు అయిన తర్వాత ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకంగా అంతకు మించి అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉన్నాయి. సో పోచారం రిజర్వాయర్ సంగతి మనం కొంత డేంజర్ బిల్స్ మోగిస్తోంది. పోచారం రివర్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనకరంగానే ఉంది. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎల్లారెడ్డిలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కురిసిన వర్షంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారెడ్డిపేట 24 సెంటీమీటర్ల వర్షపాతం, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం, ఆ తర్వాత నిజాం సాగర్ దగ్గర 121 సెంటీమీటర్లు. సో మొదటి 10 స్థానాల్లో మొదటి 4 స్థానాలు, మొదటి 5 స్థానాల్లో మొదటి 4 స్థానాలు కూడా కామారెడ్డి జిల్లాలు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు, ఇప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో అదొక రిజర్వాయర్, అది కట్టలు తెగి ప్రవహిస్తోంది. మత్తడి దుంకుతున్నాయి చెరువులన్నీ కూడా. ఎటు చూసినా ఒక నదీ వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు మొత్తం కూడా ఇల్లులోకి చేరుకున్నాయి. సో భారీ వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి తర్వాత మెదక్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కామారెడ్డి తర్వాత యాదాద్రి భువనగిరిలో భువనగిరి దగ్గర 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 18 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే. ఇంటి నుంచి అడుగు కనీసం బయట పెట్టలేం. మోకాల్లోతు నీరు చేరుకుంటాయి. అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వరద నీరు చేరుకొని ప్రజల వరకు కూడా బయటికి రాకుండా, అడుగు పెట్టకుండా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. అటువంటిది 25 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న కామారెడ్డిలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం. ఈరోజు నేను చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో 27వ తేదీన జరిగినటువంటి ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ నివేదికల మేరకి 25 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి దగ్గర, ఎల్లారెడ్డి దగ్గర ఈ వర్షపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో. తర్వాత నాగారెడ్డిపేట దగ్గర 24 సెంటీమీటర్లు, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్లు, నిజాం సాగర్ దగ్గర 22 సెంటీమీటర్లు. సో మొత్తంగా మొదటి 5 స్థానాల్లో 4 స్థానాలు కూడా కామారెడ్డిలో నమోదయ్యాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత మెదక్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాలు మాత్రం అత్యధికంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలుగా తెలుస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఇళ్ళలోకి నీరు ఎలా చేరుతుంది అనేది. ఒక డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఏ రకంగా అయితే నదీ ప్రవాహం కిందికి వెళ్తూ ఉంటుందో, కట్టలు తెంచుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఆలయం కనబడుతోంది. ఆలయం పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే. అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు. అది ఆ రోడ్డు మార్గం పై నుండి పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయో చూడండి. సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్. సో కామారెడ్డి, మెదక్ 2 ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి. ఇక సంగారెడ్డిలో సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో నారాయణఖేడ్ దగ్గర, ఆ తర్వాత సిద్దిపేట దగ్గర, జగదేవ్పూర్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇటు కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలో నమోదయ్యాయి. కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు. సో అటు లింగంపేట్, యాదాద్రి దగ్గర, మెదక్ దగ్గర రేగొడే, కామారెడ్డిలోని లింగంపేట్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. సో లీస్ట్ వర్షపాతం నమోదైన దాంట్లో ద వెరీ మోస్ట్ లీస్ట్ వర్షపాతం వచ్చేసి జహీరాబాద్లో, సంగారెడ్డి జహీరాబాద్లో లీస్ట్ వర్షపాతం నమోదైంది. సో అటు నిజామాబాద్లో కూడా లీస్ట్ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి, కామారెడ్డి దగ్గర ఒక కల్వర్ట్
ఒక కారు అక్కడ రోడ్డుపై ఆగి ఉంది. ఆ కార్ని తీసుకోవడం కోసం జేసీబీ వెళ్ళింది. సో జేసీబీ వెళ్ళే లోపే ఆ కార్ పూర్తిగా అక్కడ కొట్టుకుపోయింది. సో అక్కడ ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైనుంచి, అదంతా రోడ్డు, అది ఆ రోడ్డు పైనుంచి అటువైపు నుంచి నీళ్లు ఒక డ్యామ్ని గేట్లు ఎత్తేస్తే ఏ రకమైనటువంటి నీటి ప్రవాహం వస్తుందో ఆ రకంగా ఆ రోడ్లపై నుంచి కూడా భారీ నీటి ప్రవాహం ఇటువైపుగా వస్తుంది. జేసీబీ చిక్కుకుంది. సో రెస్క్యూ సిబ్బంది ఆ కారులో కొట్టుకుపోయిన వారందరినీ కూడా కాపాడేందుకు ఎయిర్ బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సో ఒకవైపు ఇంకో విజువల్ కూడా చూడండి. ఇటువంటి ప్రమాదకర సిచ్యువేషన్లో మీరు దయచేసి మీరు ప్రయాణాలు నిలిపివేసుకోండి. వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మీ ప్రయాణాలు నిలిపివేసుకోండి. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. కాదు లవ్లో కాదు మన అమ్మ రాత్రి అంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు అన్ని. అమ్మ ఆ జూలియర్గా వచ్చావు. రైట్, ఉత్తర తెలంగాణ అటు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. ఇక కామారెడ్డిలో అయితే అత్యంత భారీ వర్షం కురిసింది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? మీరున్న చోట వర్షాలు ఏ రకంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మనోజ్, గత 2 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అధికారులు ఎవరు బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉన్నటువంటి అప్పర్ మానే డ్యామ్ లో 2 TMCల కెపాసిటీ అయితే 2 TMCల ఇన్ఫ్లో అవుట్లో ఉంది. దీనిలో నిన్న ఉదయం 6 వ్యక్తులు చిక్కుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా ఎస్పీ, అలాగే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడే ఉండి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. దీని యొక్క కెపాసిటీ 27 TMCలు అయితే ఎస్ఆర్ఎస్పిలో 90 TMCలకు గాను 80 TMCలకి చేరుకుంది. దాంతో అక్కడి నుంచి అవుట్లో విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టులో ఆ వాటర్ ట్యాంక్ లెవెల్కి వచ్చేసింది. 27 TMCల కెపాసిటీకి గాను 20 TMCల నీరు చేరుకుంది. అలాగే అన్నపూర్ణలో 3 TMCలకి 1.5 TMCలు దాటిపోయింది. ఉదయం 6 గంటలకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ పైనుంచి ఈ అప్పర్ మానేర్, లోయర్ మానేర్, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్కి వస్తుంది. ఈ ప్రాంతం నుంచి మానేరు వాగు, మోయతుమ్మెద వాగు, ఇతరత్ర ప్రాంతాల నుంచి విపరీతంగా వరద ప్రవాహం వస్తుంది. ఇలా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతంలో సైతం రైతులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట మత్తడి దూకుతున్నాయి. చెరువు కట్ట సైతం అక్కడ తిమ్మాపూర్, బాలాయపల్లి ప్రాంతంలో ఒకటి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. తమ పంట పొలాలు నీట మునిగాయని. మరొక వైపు ఎవరైతే 5 చిక్కుకున్నారో గత రాత్రి మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు అందించారు వాళ్ళందరికీ డ్రోన్ల సహాయంతో. అలాగే రాత్రి టార్చ్ లైట్లు అందించారు. ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ గడ్డలాగా ఉంటది, ఆ మట్టి గడ్డ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉండాలని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అలాగే రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు సైతం వాళ్ళతో మాట్లాడారు. ఫోన్ కనెక్టివిటీ ఉంది. అయితే హెలికాప్టర్ ద్వారా రక్షించడానికి చేసినటువంటి ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఏమాత్రం అనుకూలంగా ఉందా పంపుతామని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పటికే ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రోప్ సహాయంతో కాపాడడం జరిగింది. ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము చావు అంచుల్లో దాకా వెళ్ళి బతికి బట్టగట్టాను, ఇలా నేను బతుకుతానని అనుకోలేదని చెప్పేసి కన్నీటి పర్యంతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక విషాద ఛాయలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయమే మనోజ్ నాగయ్య అనేటువంటి వ్యక్తి గల్లంతైంది. ఆయన ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలాగే గంభీరావుపేట మండలం లింగన్నపేటకు సమీపంలో సైతం వాగులో కొట్టుకుపోయినటువంటి వ్యక్తిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
సహాయ చర్యలు అన్ని కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరొక వైపు జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రాంతానికి సంబంధించి సైతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా కురుస్తున్నటువంటి వర్షాలు మనం చూస్తున్నాం. ఇటు సైడ్ ఒక్కసారిగా ఇటు మిడ్మానేర్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పైన గుట్ట మీద ఉంది. ఆ ప్రాంతం వరకు కూడా నీరు చేరినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా మిడ్మానేర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం ప్రస్తుతం. సంబంధించి వాటర్ లెవెల్ అయితే మనం చూపించే ప్రయత్నం చేసినాం. 27 టీఎంసీ గాను ఒక్కసారిగా 20 టీఎంసీలు. ఎందుకంటే ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ కాల్వ, మరొక వైపు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంత సాధ్యమైంది. దీంతో ఒక్కసారిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. మీరు అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులని క్యాన్సిల్ చేయడం జరిగింది. అందరూ అందుబాటులో ఉండాలి. పోలీస్, ఫైర్, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, చంద్రశేఖర్, సో ప్రజెంట్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎస్ మనోజ్, అక్కడ గత 10-15 రోజుల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. డ్రాట్ సిచ్యువేషన్ ఉంది అనుకున్నటువంటి సమయంలోనే ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్నట్టుగా జల కళను సంతరించుకున్నాయి, నిండు కుండలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి వచ్చినటువంటి వాటర్తో 20 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు 16-17 టీఎంసీలకి చేరుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అక్కడ నుంచి దిగువ ప్రాంతానికి గాయత్రి పంప్ హౌస్ కు విడుదల చేయడం జరిగింది. మరొక వైపు జిల్లాలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా చెప్పుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కి సంబంధించి యాక్చువల్ గా 90 టీఎంసీలు, కానీ ఆ 90 టీఎంసీలకు గాను ఆ సిల్ట్ అదంతా పోతే 80 టీఎంసీలుగా నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 69 టీఎంసీల కెపాసిటీ నీరు చేరింది. అక్కడ నుంచి దిగువ ప్రాంతానికి లక్షలాది క్యూసెక్ల నీటిని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలవుతున్నటువంటి పరిస్థితి. దీని యొక్క నీటి విడుదలకు సంబంధించి మరికొన్ని గేట్లు తెరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో దిగువ ప్రాంతం అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మిడ్మానేర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ హైలైట్ బ్రిడ్జ్ ఇక్కడ. దీని దగ్గరికి వచ్చేసరికి 27 టీఎంసీల కెపాసిటీ దీనిది. ఆల్రెడీ 20 టీఎంసీలు క్రాస్ అయిపోయింది. మనం చూస్తున్నాం ఆ తాడి చెట్లు మునిగిపోయి అదంతా కూడా ఆ వాటర్ ట్యాంక్ లెవెల్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి. చంద్రశేఖర్, ఒకసారి మీరు హోల్లోనే గెట్ బ్యాక్ చేయగలరు సార్. మెదక్లోకి వెళ్దాం. మెదక్ నగర్ నుంచి ప్రతినిధి మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు. మహేష్, సో ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్? మెదక్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంగారెడ్డి ఇతరత్ర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కూడా హై అలర్ట్ జారీ చేస్తున్నారు. మెదక్లో కూడా ఇప్పటికే స్కూళ్ళకి కూడా సెలవు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దంచి కొడుతున్న వర్షాలుగా చెప్పుకుంటూ మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుంది. భారీ వర్షాల నేపథ్యం ఈ రోజు మెదక్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలు కూడా సెలవిచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కూడా నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది. మెదక్ జిల్లా సత్తనలో 30.5%, నాగపూర్ 27.6 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, చేగుంట 22.7 సెంటీమీటర్లు నమోదైంది. రామాయపేట 20.6 సెంటీమీటర్లు నమోదు కాగా, మెదక్ లో 20.5 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సంబంధించి చూసుకున్నట్లయితే 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొడకండ్ల 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రవెల్లిలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తుక్కాపూర్ లో 16.6% కూడా నమోదైంది. అదేవిధంగా గజ్వేల్లో 16 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భయానకంగా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను, ఏరియాలు సంబంధించిన పరిశీలించిన సీఎం గా చెప్పుకోవచ్చు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం రామాయపేట ఇంకా కూడా వరద నీరు తగ్గకపోవడంతో ఈ యొక్క రామాయపేట పరిస్థితిలో మనం ప్రస్తుతం రామాయపేట లొకేషన్ లో ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళు కాలనీల్లో నిలిచి ఉన్న వరద నీళ్ళుగా చెప్పుకోవచ్చు. వర్షం కొంచెం తగ్గని వరదగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెలాల్లో నిలిచిన వరద నీరు మోటార్లు పెట్టి నీటిని బయటికి పంపిస్తున్నట్టు పలు ఇండ్ల యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్ష బిందుత్వం ప్రజ్ఞాపంలో భారీ వర్షాలకు పొంగిపోతున్న ఊర చెరువు గజ్వేల్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరదగా చెప్పుకోవచ్చు. నిలభయమైన పెట్రోల్ బంకు, అదేవిధంగా
చెరువులు తలపిస్తున్న రోడ్డుతో వాహనాలు రాకపోకలు తీవ్ర అంతరాయము ఇబ్బంది పడుతున్న ప్రయాణికులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మరకు మండలం చేపర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పట్టడం తెలుస్తుంది. చేగుంట మండలం జల్లాపూర్ గ్రామంలో వర్షాలకు ఇళ్లలో చేరిన వరద నీరుగా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని వర్షపు నీరు నిండుగా చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్టయితే తెలుస్తుంది. ఈ రోజైతే మెదక్ జిల్లాకు సంబంధించి ఇటు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా పరిశీలించనున్నారు, ముఖ్యమంత్రి రానున్నారు. దీనికి సంబంధించి మెదక్ జిల్లా అతలాకుతలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వర్షం ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితిలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్. సో ప్రెసెంట్ మెదక్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, మెదక్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మహేష్ మీరు క్లోజ్ ఒకసారి హోల్డ్ లో గెట్ బ్యాక్ టు అగైన్. గంగారెడ్డి నిజామాబాద్ నుంచి గంగారెడ్డి కూడా అందుబాటులోకి వచ్చారు. గంగారెడ్డి ఏంటి పరిస్థితి? నిజామాబాద్ లో హై అలర్ట్స్ నెలకొన్నాయి. ఈ రోజు కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతోంది. సో రాజంపేట దగ్గర పరిస్థితి, నాగిరెడ్డిపేట దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైంది. దాంతో పాటు పోచారం ప్రాజెక్టు కూడా భారీగా రాత్రి నుంచి పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ రాత్రి అలాగే వరద కొనసాగితే పోచారం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నాగిరెడ్డిపేట మండలం అదే ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించి పలు గ్రామాలు ముంపునకు గురయ్యి వరద తగ్గడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. మరోవైపు జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్నాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడం 4 గేట్లు ఎత్తి కిందికి వదిలారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా గేట్ల ద్వారా నీటిని కిందికి మంజీరా నదికి పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా జలమయమైందని చెప్పచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 39 గేట్ల ద్వారా పూర్తిగా 4 లక్షల క్యూసెక్స్ల వరద నీరుని గోదావరిలోకి వదులుతున్నారు. రాత్రి కురిసిన వర్షాల వల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఘటన కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైన నేపథ్యంలో 12 కాలనీలు అలాగే నీటిలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు కొంత తేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే నిన్న 18 మంది స్కూల్ కు సంబంధించిన పేరెంట్స్ స్కూల్లో చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళని రాత్రి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నిజామాబాద్ సిపి సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలు వారిని దగ్గరుండి అక్కడ నుండి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మరి వర్షాలు భారీగా ఇలాగే కురిస్తే రానున్న మరికొన్ని గంటల్లో కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ నుండి అదేవిధంగా నిర్మల్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారులని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డికి రావాలన్నా నిజామాబాద్ నుండి చేరుకోవాలన్నా పూర్తిగా రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు అయితే నానా కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఏదైతే కామారెడ్డి పట్టణంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కామారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు పూర్తిగా వరద రావడం, మళ్ళీ రాత్రి కురిసిన వర్షాల వల్ల ఆ ప్రాంతంలో వరద రావడంతో పూర్తిగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పోలీసులు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు. దానికి ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీం కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా రానున్న రోజుల్లో ఇలాగే అంటే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్న వారికి సంబంధించి కానివ్వండి, మరణాల సంఖ్య కానివ్వండి, ఇంకేదైనా గాయాల పడిన వారి సంఖ్య ఉందా? అటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మనోజ్, ఏదైతే నిన్న జరిగిన ఘటనలో ఒక కారులో దోమకొండ మండలం సంగమేశ్వర్ లో ఒక 2 కారులో చిక్కుకొని మృతి చెందిన ఘటన ఉంది. మరొకరు కూడా కామారెడ్డి పట్టణ సమీపంలో దోమకొండ ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించినట్లయితే పూర్తిగా కామారెడ్డి జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. 4కి సంబంధించిన పూర్తిగా ఆచూకైతే అడ్రస్ ఎవరు పేర్లు ఎక్కడి నుండి అనేది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ ఈ భారీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ పోలీసులు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సామాన్య ప్రజలే జేసీబీ సాయంతో ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో కారుతో పాటు వాళ్ళిద్దరు కుట్టుకపోయిన ఘటనలో లైవ్ లో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదే ఘటనలో ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిజాం సాగర్ చౌరస్తా వద్ద బొగ్గుగూడ్సే అన్నారం వద్ద అయితే 10 మందిని చిక్కుకున్నారో ఆ కూలీలను కూడా రెస్క్యూ చేసి రెస్క్యూ టీం కాపాడిన పరిస్థితి నెలకొంది. ఈ వరదల కారణంగా ఇప్పటికే కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైందనే చెప్పవచ్చు మనోజ్.